ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో నవమ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు వైవస్వత మనువు యొక్క వంశాన్ని గురించి వర్ణించి చెబుతూ ఉన్నారు. ఆ వైవస్వత మనువునే శ్రాద్ధదేవుడని పిలుస్తారు. సూర్య భగవానుని యొక్క కుమారుడే ఆ వైవస్వత మనువు. అతని పేరు మీదే వైవస్వత మన్వంతరే అని సంకల్పంలో చెబుతూ ఉన్నాం. ఈ వైవస్వత మనువు మరెవరో కాదు, గత కల్పాంతంలో ప్రళయం వచ్చినప్పుడు సత్యవ్రతుడనే పేరు కలిగినటువంటి ద్రవిడ దేశపు మహారాజే మత్స్యావతారమూర్తి అయినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహ విశేషం చేత ఈ వైవస్వత మనువుగా సూర్యభగవానునికి జన్మించాడు. అతని వంశాన్ని గురించి వర్ణిస్తూ ఆ వైవస్వత మనువు సంతానం లేకపోవటం చేత వశిష్ఠ మహర్షి అనుజ్ఞతో యజ్ఞాన్ని చేశాడు పుత్ర సంతానం కావాలని. కానీ విచిత్రంగా అతనికి పుత్ర సంతానం కలగలేదు, స్త్రీ సంతానం కలిగింది. ఇలా అనే కుమార్తె జన్మించింది. దానికి కారణం ఏమిటి అంటే వైవస్వత మనువు యొక్క భార్య హోమం చేసేటువంటి హోత దగ్గరకు వెళ్ళి నాకు ఒక కుమార్తె కావాలని కోరటమే అందులో ఉన్న ఆంతర్యం. దాంతో వైవస్వత మనువు చాలా బాధపడి అసంతుష్టితో వశిష్ఠ మహర్షిని ప్రార్థించాడు. స్వామి, మనం పుత్ర సంతానం కోసం కదా యజ్ఞం చేశాం, కానీ ఇప్పుడు స్త్రీ సంతానం కలిగింది. మీరు బ్రహ్మవీధులు, వేదజ్ఞానం కలిగిన వారు, మాకు గురువులు, ఇలా ఎందుకు జరిగింది అని బాధపడితే వశిష్ఠ మహర్షి ఏం పర్వాలేదు నాయన అని చెప్పి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించి ఆ విష్ణువు అనుగ్రహం చేత జన్మించినటువంటి ఇలా అనేటువంటి పుత్రికను పుత్రునిగా మార్చటం జరిగింది శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహ విశేషం చేత. ఆ ఇలయే సుద్యుమ్నుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు. ఆ సుద్యుమ్నుడు ఒకసారి తన పరివారంతో కలిసి వేట కోసమని బయలుదేరి వెళ్ళి మేరు పర్వతం యొక్క ప్రాంతంలో సంచరిస్తూ ఉంటే అక్కడ పార్వతీ పరమేశ్వరులు చక్కగా విహరించేటువంటి వనం ఉన్నది. ఆ వనంలోకి వెళ్ళంగానే ఈ సుద్యుమ్నుడు, అతను అధిరోహించినటువంటి అశ్వము, అతన్ని అనుసరించి వస్తున్నటువంటి పరివారము అంతా కూడా స్త్రీలుగా మారిపోయారు. ఇదేమిటిది, నా అశ్వము స్త్రీ అయిపోయింది, ఆడగుర్రం అయిపోయింది, నేను స్త్రీగా మారిపోయానని ఆలోచించాడు. తథా తదనుగా సర్వే ఆత్మలింగ విపర్యయం దృష్ట్వా విమనసో భూవన్ వీక్షమాణాః పరస్పరం. ఆ వనంలో ప్రవేశించినటువంటి వైవస్వత మనువు పుత్రుడిగా మారినటువంటి సుద్యుమ్నుడు, అతన్ని అనుసరించేటువంటి పరివారము, అతడు అధిరోహించినటువంటి అశ్వము అన్నీ కూడా స్త్రీప్రాయములైపోయినాయి. దృష్ట్వా, అది చూచేటప్పటికీ వాళ్ళందరికీ మనస్సులో దిగులు పట్టుకుంది. ఈ మాట చెప్పంగానే పరీక్షిన్ మహారాజు సుఖయోగీంద్రుల వారిని ప్రశ్నిస్తున్నాడు. రాజోవాజ కథమేవం గుణోదేశః కేన వా భగవన్ కృతః ప్రశ్నమేనం సమాచక్ష్వ పరం కౌతూహలం హినః. ఓ మహర్షి, ఇది ఏ విధంగా సాధ్యమైంది సుఖయోగీంద్ర? ఆ సుద్యుమ్నుడు ఆ పర్వత ప్రాంతానికి వెళ్ళంగానే ఆ వనంలో స్త్రీగా మారిపోవటం ఏమిటి? దీని వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటో తెలియజేయవలసింది, నాకు కుతూహలంగా ఉంది, ఈ చరిత్ర వినాలని అని ప్రశ్నించాడు. శ్రీ సుఖ ఉవాచ ఏకదా గిరిశం ద్రష్టుం ఋషయస్తత్ర సువ్రతాః దిశో వితిమిరాభాసాః కుర్వంతః సముపాగమన్. ఓ పరీక్షిన్ మహారాజా, నీ జిజ్ఞాస చాలా గొప్పది. అసలు సుద్యుమ్నుడు కానీ అతని పరివారం అక్కడికి వెళ్ళంగానే ఎందుకు స్త్రీగా మారిపోయారో చెప్తున్నా, వినవలసింది. ఒకానొక సందర్భంలో పరమేశ్వరుణ్ణి దర్శించటం కోసం మహర్షులందరూ కూడా ఆ ప్రదేశానికి వచ్చారు. వాళ్ళ కాంతి ఎలా ఉన్నది అంటే దట్టమైన చీకటిని కూడా పోగొట్టేంత దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతూ ఉన్నారు ఆ మహర్షులంతా. ఆ పరమేశ్వర సందర్శనం చేసుకోవాలని వారిలో ఉన్నటువంటి కుతూహలం.
తాన్ విలోక్యాంబికాదేవి వివాసా వ్రీడితా భృశం భర్తురంగాత్ సముత్థాయ నీవీమాశ్వథ పర్యధాత్. ఈ మహర్షులు ఆ వనానికి చేరుకునే సమయానికి పరమేశ్వరుడు పార్వతీదేవి ఏకాంతంలో ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. ఆ సమయంలో ఆ దంపతుల దగ్గరకు ఈ ఋషులు సమీపించారు. అది చూచేటప్పటికి పార్వతీదేవికి కాస్త సిగ్గు కలిగింది. ఏకాంతంలో ఉన్నటువంటి దంపతుల దగ్గరకు ఈ ఋషులు వచ్చారు, మేమిలా అన్యోన్యంగా ఉన్న సందర్భాన్ని వాళ్ళు చూస్తూ ఉన్నారు అని సిగ్గుపడి ఆవిడ వస్త్రాన్ని సరిచేసుకుంటూ అక్కడి నుంచి తప్పుకుని వెళ్ళిపోయింది. ఋషయోపి తయోర్వీక్ష్య ప్రసంగం రమమాణయో నివృత్తాః ప్రయయుస్తస్మాత్ నరనారాయణాశ్రమం. ఈ ఋషులు కూడా అయ్యో మా వల్ల ఇంత తప్పిదం జరిగింది, పార్వతీ పరమేశ్వరుల యొక్క ఏకాంతానికి మేము అంతరాయం కలిగించాం అనుకోకుండా అని వారు కూడా చింతించి ఆ ప్రదేశం నుంచి వెంటనే బయలుదేరి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారు అంటే నరనారాయణ ఆశ్రమానికి చేరుకున్నారు, బదరికాశ్రమానికి వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ తర్వాత ఏం జరిగింది? తదిదం భగవానాః ప్రియాయా ప్రియకామ్యయ స్థానం యః ప్రవిశేదే తతు సవయ్యోషిత్ భవేదితి. మరి ఈ సందర్భంలో పార్వతీదేవికి కొంత కోపం వచ్చే అవకాశం ఉన్నది. ఏమిటో ఏకాంతాన్ని భంగం చేయడానికే ఈ భక్తులంతా వస్తూ ఉంటారు. పార్వతీదేవి అలా అనుకోవటం జరగదు, కానీ పరమేశ్వరుని హృదయంలోనే ఆ భావన కలిగింది. మన ఏకాంతానికి భంగం చేస్తూ ఉన్నారు, అందరూ నా దర్శనం కోసం వచ్చేటువంటి వాళ్ళు, కాబట్టి ఇప్పుడు నేను ఒక నియమం చేస్తున్నాను అని పార్వతీదేవికి సంతోషం కలిగించటం కోసం ఒక నియమాన్ని ఏర్పాటు చేశారు. ఏమిటది అంటే, ఎవరైతే పురుషులు ఈ ప్రదేశంలో ప్రవేశిస్తారో వాళ్ళు వెంటనే స్త్రీగా మారిపోతారు అని చెప్పాడు. స్థానం యః ప్రవిశేదే తత్ సవయ్యోషిత్ భవేదితి. ఎవరైనా సరే ఈ ప్రదేశంలో, ఈ వనంలో అడుగు పెట్టంగానే పురుషులందరూ స్త్రీగా మారిపోతారు అని వరమిచ్చాడు పరమేశ్వరుడు పార్వతీదేవికి. తత ఊర్ధ్వం వనం తద్వై పురుషా వర్జయంతి సాచానుచర సంయుక్త విచచార వనాద్వనం. ఆ తరువాత నుంచి పురుషులు అనబడే వాళ్ళందరికీ ఈ విషయం తెలిసింది. ఆ వనంలో మనం ప్రవేశించామంటే స్త్రీ రూపాన్ని పొందుతాము, కాబట్టి ఆ వనంలోకి వెళ్ళకూడదని అందరూ రావటం మానేశారు పురుషులంతా. కానీ ఇప్పుడు తెలియక ఈ సుద్యుమ్నుడనే పేరు కలిగినటువంటి మనువు యొక్క పుత్రుడు, ఇతడు కూడా ముందు స్త్రీగా ఇలాగా జన్మించి ఆ తర్వాత పురుషుడైన వాడే శ్రీ మహావిష్ణువు అనుగ్రహ విశేషం చేత. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ పార్వతీ పరమేశ్వరులు విహరించేటువంటి వనంలో ప్రవేశించటం వల్ల మళ్ళీ స్త్రీగా మారిపోయాడు. ఆ స్త్రీ రూపంలోనే ఆ వనంలో విహరిస్తూ ఉన్నాడు. సాచా అనుచర సంయుక్త, ఆ స్త్రీ రూపాన్ని పొందినటువంటి సుద్యుమ్నుడు ఇలా చక్కగా ఉద్యానవనంలో తన అనుచరులైనటువంటి స్త్రీలందరితో కలిసి సంచరిస్తూ ఆ వనంలోనే ఇట్నించటు అట్నించటు చక్కగా విహరిస్తోంది. అధతామాశ్రమాభ్యాసే చరంతీం ప్రమదోత్తమాం స్త్రీభిః పరివృతాం వీక్ష్య చకమే భగవాన్ బుధః. ఆ వనంలోనే, ఆ ప్రదేశంలోనే, ఆ వనానికి దరిదాపుల్లోనే బుధుడున్నాడు. చంద్రుని యొక్క అంశతో జన్మించినటువంటి బుధుడు. అతడు తామాశ్రమాభ్యాసే, ఆయన ఆశ్రమంలో ఆయన ఉన్నాడు. ఈ వనంలో అటు ఇటు సంచరిస్తూ ఆ పక్కగా ఉన్నటువంటి ఆ బుధుడున్నటువంటి ప్రదేశానికి వచ్చింది ఈ స్త్రీ రూపంలో ఉన్నటువంటి సుద్యుమ్నుడు అనబడే ఇలా. అక్కడ బుధుడు ఈమెను చూచాడు. స్త్రీభిః పరివృతాం వీక్ష్య చకమే భగవాన్ బుధః. ఆమెను చూడంగానే చాలా అందంగా ఉంది, ఈమెని వివాహం చేసుకోవాలనుకున్నాడు బుధుడు ఆ ఇలను. అతడే సుద్యుమ్నుడు, కానీ ఇప్పుడు స్త్రీ రూపాన్ని పొంది ఉన్నాడు. సాపితం చకమే శుభ్రూహు సోమరాజ సుతంపతిం సతస్యాం జనయామాస పురూరవ సమాత్మజం. ఈ స్త్రీ రూపంలో ఉన్న సుద్యుమ్నుడు ఆ స్త్రీ భావాన్ని పొంది ఉన్నాడు కాబట్టి అందమైన ఆ బుధుణ్ణి చూడంగానే ఆ స్త్రీ యొక్క మనస్సు కూడా వివశమై ఆ బుధుణ్ణి పతిగా స్వీకరించింది ఈ ఇలా. వారిరువురికి, ఆ దంపతులకు జన్మించినటువంటి వాడే పురూరవసుడు. ఏవం స్త్రీత్వమనుప్రాప్తః సుద్యుమ్నో మానవో నృపః
సస్మార స్వకులాచార్యం వశిష్ఠమితి శుశ్రుమ. పార్వతీ పరమేశ్వరుల యొక్క వనంలో ప్రవేశించినటువంటి ఈ సుద్యుమ్నుడనబడే మనువు యొక్క కుమారుడు స్త్రీ రూపాన్ని పొంది ఇలగా మారి బుధుణ్ణి పరిణయమాడి అతని ద్వారా ఒక పిల్లవాడిని కూడా పొందింది ఈ ఇల. అతని పేరే పురూరవసుడు. ఇదంతా జరిగిపోయిన తర్వాత ఆ స్త్రీ రూపంలో ఉన్నటువంటి ఇల ఆ సుద్యుమ్నుడు ఈ విధంగా ఆలోచించాడు, అయ్యో నేను మనువు యొక్క పుత్రుణ్ణి కదా, ఈ వనంలోకి రాగానే స్త్రీగా మారిపోయాను, ఇప్పుడు నాకు ఒక కుమారుడు కూడా కలిగాడు అని ఆలోచన చేసి వెంటనే కులగురువైనటువంటి వశిష్ఠుణ్ణి స్మరించాడు. స్వామి, నేను ఈ రకంగా ఈ వనంలో ప్రవేశించి స్త్రీగా మారిపోయాను, నా గతి ఏమిటి అని అప్పుడు స్పృహ తెచ్చుకుని ఆలోచించి తన గురువుగారైన వశిష్ఠుణ్ణి స్మరిస్తే, సతస్యతాం దశాం దృష్ట్వా కృపయా భృశపీడితః సుద్యుమ్నస్యాశయన్ పుంస్త్వం ఉపాధావత శంకరం. తన శిష్యుడైనటువంటి మనువు యొక్క కుమారుడే కదా సుద్యుమ్నుడు. అతడు ముందుగా స్త్రీగా పుడితే విష్ణువు యొక్క అనుగ్రహ విశేషం చేత తానే అతనికి పుంస్త్వాన్ని కలిగించి సుద్యుమ్నుడని ఏర్పాటు చేశారు. మళ్ళీ ఈ సుద్యుమ్నుడు స్త్రీగా మారిపోయాడని తెలియంగానే వశిష్ఠ మహర్షి పాపం శిష్యుడి మీద ఉండేటువంటి దయా విశేషంతో వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి పరమేశ్వరుని ప్రార్థన చేసి, పరమేశ్వర, కైలాసవాస, గంగాధర, గరళకంఠ, స్వామి, తెలియక సుద్యుమ్నుడు ఈ వనంలో ప్రవేశించి స్త్రీగా మారిపోయాడు, అతనికి పురుషత్వాన్ని ఇప్పించవలసింది అని పరమేశ్వరుణ్ణే ప్రార్థించాడు వశిష్ఠ మహర్షి ఈ సుద్యుమ్నుని తరపున. తుష్టస్తస్మై స భగవాన్ ఋషయే ప్రియమావహన్ స్వాంచవాచ మృతాంకుర్వన్ ఇదమాహ విశాంపతే. మరి పరమేశ్వరుడు వశిష్ఠ మహర్షి అడిగినటువంటి ఆ విన్నపాన్ని విని వెంటనే అతనికి పుంస్త్వాన్ని ఇచ్చినట్లయితే ఏం జరుగుతుంది? పార్వతీదేవికి ఆగ్రహం వచ్చే అవకాశం ఉంది. ఎందువల్లంటే ఎవరు ఈ వనంలో ప్రవేశించినా కూడా వాళ్ళు స్త్రీలు అయిపోతారు, పురుషులు అని పరమేశ్వరుడు చెప్పి ఉన్నాడు. ఇప్పుడు వశిష్ఠ మహర్షి ప్రార్థనతో అతనికి మళ్ళీ పురుషత్వాన్ని ఇచ్చేస్తే గనక ఇచ్చిన మాట కొంత తప్పినట్టు అవుతుంది. కాబట్టి ఆ నియమాన్ని కొంచెం సడలించి, సరే ఓ మహర్షి, ఈ సుద్యుమ్నుడిని పురుషుడిగా మారుస్తాను, కానీ ఈనాటి నుంచి ఈ సుద్యుమ్నుడు 1 నెల పురుష రూపంలో ఉంటాడు, అంటే సుద్యుమ్నునిగా ఉంటాడు, ఇంకొక నెల రోజులు స్త్రీ రూపంలో ఇలా అనేటువంటి రూపంతో ఉంటాడు అని పరమేశ్వరుడు వరం ఇచ్చాడు. ఆ వరంతో మాసం పుమాంస భవిత మాసం స్త్రీతవ గోత్రజ ఇత్థం వ్యవస్థయా కామం సుద్యుమ్నోవతు మేదిని. ఓ వశిష్ఠ మహర్షి, శిష్యుడి మీద ఉండేటువంటి చక్కని ప్రేమతో, అభిమానంతో మీరు వచ్చి అడిగారు కాబట్టి మీ కోరిక నేను తీరుస్తాను, కానీ 1 నెల రోజులు పురుష రూపం, 1 నెల ఏమో స్త్రీ రూపం ఉంటుంది ఇతనికి అని చెప్పి ఆ వ్యవస్థను ఏర్పాటు చేసి, ఇక మీ శిష్యుడిని తీసుకువెళ్ళండి, ఆ రకంగా పరిపాలన చేస్తాడు అని చెప్పి పరమేశ్వరుడు చెప్పాడు. పరమేశ్వరుని ఆజ్ఞ అతిక్రమించడానికి వీలు లేదు. ఆచార్యానుగ్రహాత్ కామం లబ్ధ్వా పుంసం వ్యవస్థయ పాలయామాస జగతిం నాభ్యనందన్ స్మతం ప్రజా. తమ గురువైన వశిష్ఠ మహర్షి అనుగ్రహ విశేషం చేత మళ్ళీ ఈ ఇల సుద్యుమ్నునిగా మారింది. అంటే నెల రోజులు సుద్యుమ్నుడు, నెల రోజులు ఇలా, ఈ పురుష స్త్రీ రూపములతో మారి మారి ప్రజల్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. కానీ ప్రజలందరూ కూడా ఈ సందర్భాన్ని జీర్ణించుకోలేకపోయారు, అతన్ని అభినందించలేకపోయారు. ఏమిటో మనం మహారాజు 1 నెల రోజులేమో పురుష రూపంలో ఉంటాడు, 1 నెల రోజులు స్త్రీ రూపంలో ఉంటాడు అని వాళ్ళు కూడా అనుకుంటున్నారు. తస్యోత్కలో గయో రాజన్ విమలశ్చ సుతాస్త్రయః దక్షిణాపథ రాజానో బభూవు ధర్మవత్సలాః. ఈ సుద్యుమ్నుడనేటువంటి వైవస్వత మనువు కుమారునకు మరలా 3 సంతానం ఉన్నారు. వాళ్ళ పేర్లు ఏమిటి అంటే ఉత్కలుడు, గయుడు, విమలుడు. వీళ్ళ 3 కూడా రాజ్యాన్ని పరిపాలించారు. దక్షిణాపథంలో ఉండేటువంటి ఆ భాగాన్ని వాళ్ళు పరిపాలించారు. తతః పరిణతే కాలే ప్రతిష్టానపతి ప్రభు పురూరవస ఉత్సృజ్య గాంపుత్రాయ గతోవనం. కాలం గడిచింది. 1 మాసం పురుష రూపంలో, 1 మాసం స్త్రీ రూపంగా ఉండి రాజ్యం పరిపాలించినటువంటి ఈ సుద్యుమ్నుడనబడే ఇలా ఈ పరిపాలన చేసి తరువాత వృద్ధాప్యాన్ని పొందడం వల్ల
ఇక పరిపాలన చెయ్యలేక తన రాజ్యాన్ని మొత్తాన్ని బుధుని ద్వారా తనకు కలిగినటువంటి సంతానం ఆ పురూరవసునికి అప్పజెప్పి అక్కడి నుంచి అరణ్యానికి వెళ్ళిపోయాడు. పురూరవస ఉత్సృజ్య గాంపుత్రాయ గతోవనం. ఆ పురూరవసునికి సమస్తమైనటువంటి రాజ్యాన్ని అప్పజెప్పి అక్కడి నుంచి సుద్యుమ్నుడు వానప్రస్థంలాగా ఆ వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించినట్లుగా అరణ్యానికి వెళ్ళిపోయాడు. ఇక్కడితో నవమస్కంధంలో ఉన్నటువంటి మొదటి అధ్యాయం పరిపూర్ణమైపోయింది. ఇప్పుడు ద్వితీయాధ్యాయంలో మనం ప్రవేశిస్తున్నాం. శ్రీ సుకౌవాచ ఏవం గతేధ సుద్యుమ్నే మనుర్వైవస్వతస్సుతే పుత్రకామస్తపస్తేపే యమునాయాం శతం సమాహ. ఇక్కడ ఏం చెబుతున్నారు సుఖమహర్షి అంటే, వైవస్వత మనువు, శ్రాద్ధదేవుడు అనేటువంటి వైవస్వత మనువు తన గురువైన వశిష్ఠ మహర్షిని ప్రార్థించి యజ్ఞం చేసి పురుష సంతానం కావాలని ప్రయత్నిస్తే స్త్రీ సంతానం కలిగింది. మరలా ప్రార్థించి విష్ణుదేవుని యొక్క మహిమ వల్ల అతన్ని పురుషుడుగా మార్పు చేసి అమ్మయ్య నాకు సుద్యుమ్నుడనే పుత్రుడు కలిగాడు అని సంతోషించే లోపే ఆ సుద్యుమ్నుడు ఆ రాజ్యాన్ని విడిచిపెట్టి వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించి అరణ్యానికి వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు మళ్ళీ వైవస్వత మనువు తనకు సంతానం కావాలి అనేటువంటి కోరికతో తపస్సు ప్రారంభించాడు యమునా నదీ తీరంలో 100 సంవత్సరాలు. తతో అయజన్మనుర్దేవం అపత్యార్థం హరిం ప్రభుం ఇక్ష్వాకు పూర్వజాన్ పుత్రాన్ లేభే స్వసదృశాన్ దశ. ఆ తరువాత శ్రీ మహావిష్ణువుని ఆరాధన చేసి ఆ విష్ణు భగవానుని అనుగ్రహ విశేషం చేత ఆ మనువు ఇక్ష్వాకు మొదలుగా పేర్లు కలిగినటువంటి 10 మంది కుమారుల్ని మళ్ళీ పొందాడు. ఇక్ష్వాకు పూర్వజాన్ పుత్రాన్ లేభే స్వసదృశాన్, తనతో సమానమైన పరాక్రమం కలిగినటువంటి వారిని 10 మంది పుత్రుల్ని పొందాడు. గతంలో ఈ విషయాన్ని చెప్పుకోవడం జరిగింది. ఇక్ష్వాకు, నృగుడు, శర్యాతి, దిష్టుడు, ధృష్టుడు, కరూషకుడు, నరిష్యంతుడు, పృషధ్రుడు, నభగుడు, కవి అనే పేరు కలిగిన 10 మంది పుత్రులు కలిగారు వైవస్వత మనువునకు. వారిలో ఈ 10 మంది పుత్రులలో ఒక్కొక్కరి గురించి మళ్ళీ వర్ణించి చెబుతున్నారు సంక్షిప్తంగా వ్యాస మహర్షి. పృషధ్రస్తు మనోఃపుత్రో గోపాలో గురుణాకృతః పాలయామాస గాహ ఎత్తో రాత్ర్యాం వీరాసనవ్రతః. మనువు పుత్రులైన ఈ 10 మందిలో ఈ పృషధ్రుడనే పేరు కలిగినటువంటి మనువు కుమారుణ్ణి వశిష్ఠ మహర్షి ఏమని ఆదేశించారు? ఒక గురువుగా, నాయనా నువ్వు గోవుల్ని పరిపాలించు, గోవుల్ని రక్షించు, ఇదే నీకు నేను ఇచ్చేటువంటి చక్కని పాలన అని చెప్పి గోరక్షణం అతనికి అప్పచెప్పారు. అతడు కూడా ఎంతో అప్రమత్తంగా చక్కగా ఒక కత్తిని తీసుకుని స్థిరమైన ఆసనంతో ఉండి సర్వకాల సర్వావస్థల యందు గో సంపదని రక్షిస్తూ ఉన్నాడు. ఇది మనువు పుత్రుడైన పృషధ్రుడు చేస్తున్నటువంటి పని. ఏకదా ప్రావిశద్గోష్ఠం శార్దూలో నిసి వర్షతి శయానా గావః ఉత్థాయ భీతాస్తా బభ్రముహు వ్రజే. ఇలా అతడు రక్షణ చేస్తూ ఉంటే గోవులను ఆ పృషధ్రుడు, ఒక రాత్రిపూట బాగా వర్షం కురుస్తోంది. ఆ సమయంలో ఒక పెద్ద పులి ఈ గోవులున్నటువంటి ఆ కోష్టంలో ప్రవేశించింది. గోవులన్నీ నిద్రిస్తూ ఉన్నాయి. ఒక్కసారి పులి అలికిడికి అవన్నీ లేచి అరుస్తూ ఉన్నాయి భయంతో. భీతాస్తాహ బభ్రముహు వ్రజే. ఆ ప్రదేశంలో అటు ఇటు గబగబా తిరుగుతూ పారిపోవటానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి. ఏకాం జగ్రాహ బలవాన్ సాచుక్రోశ భయాతుర తస్యాస్తత్ క్రందితం శ్రుత్వా పృషధ్రో అభిససారః. ఆ వచ్చిన పెద్ద పులి ఇక్కడ ఉన్నటువంటి గోవులన్నిట్లో ఒక గోవుని గట్టిగా పట్టుకుంది. దాన్ని చంపాలి, తినేయాలి అని చెప్పి పులి యొక్క భావన. దాంతో భయపడినటువంటి గోవు గట్టిగా అరుస్తోంది. ఆ అరుపు విన్నటువంటి రక్షకునిగా ఉన్న పృషధ్రుడు వెంటనే కత్తిని పట్టుకుని గబగబా పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చాడు. అయ్యో, గోవుని పులి పట్టుకుంది ఎలాగా అని ఆ పులిని సంహరించాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ వాతావరణం ఎలా ఉంది? బాగా మబ్బు పట్టి వర్షం కురుస్తోంది. ఆకాశంలో చంద్రుడు నక్షత్రాలు లేవు. ఖడ్గమాదాయ తరస ప్రలీనోడు గణే నిసి అజానన్ అహనతు బభ్రో శిరశార్దూల శంకయ. వాడి అయినటువంటి తన దగ్గర ఉన్నటువంటి కత్తితో వేగంతో ఆ చంద్రుడు గాని నక్షత్రాలు వాటి కాంతి లేకపోవటం చేత ఆ రాత్రి యందు
సరిగ్గా చూసుకోకుండా పులిని చంపుతున్నాననుకుని గోవు యొక్క శిరస్సుని ఖండించేశాడు పొరపాటున ఆ పృషధ్రుడనేటువంటి మనువు కుమారుడు. దాంతో ఆ గోవు కాస్త మరణించింది. వ్యాఘ్రోపి వృక్ణశ్రవణో నిస్త్రింశాగ్రాహతస్తతః నిశ్చక్రామ భృశం భీతో రక్తం పథి సముత్సృజన్. అక్కడున్న పులి కూడా ఈ పృషధ్రుడు వచ్చినటువంటి వేగానికి ఆ కత్తి దెబ్బకు భయపడి అక్కడి నుంచి పారిపోతూ ఉన్నది. కానీ అతని కత్తి కొనచేత ఆ పులి యొక్క చెవు కూడా తెగిపడిపోయింది. ఆ చెవు తెగటం చేత పులి చెవు ప్రదేశం నుంచి ధారగా రక్తం కారుతూ ఉన్నది. ఆ రక్తం నేల మీద పడుతోంది. పులి పారిపోయింది, కానీ గోవు కూడా మరణించింది. నిశ్చక్రామ భృశం భీత. అక్కడి నుంచి పులి భయపడి అక్కడి నుంచి మళ్ళీ పారిపోయింది. మన్యమానో హతం వ్యాఘ్రం పృషధ్ర పరవీర అద్రాక్షీత్ స్వహతాం బభ్రుం వ్యుష్టాయాం నిశి దుఃఖిత. ఆ రాత్రిపూట వర్షం పడుతూ ఉండడంతో మబ్బులు కమ్మి కత్తితో నేను పులినే చంపాననుకున్నాడు ఆ పృషధ్రుడు. కానీ తెల్లవారిపోయిన తర్వాత సూర్యుని వెలుగులో అక్కడ చూస్తే, రాత్రి గడిచిన తర్వాత చూస్తే జరిగిన పరిస్థితి ఏమిటి? పులి పారిపోయింది, తాను సంహరించింది గోవుని అని తెలుసుకున్నాడు. చాలా బాధపడ్డాడు. అయ్యో, నేను తెలియకుండా పొరపాటున గోహత్య చేశాను, ఇప్పుడు గురువు గారికి వశిష్ఠుల వారికి నా ముఖం ఎలా చూపించుకుంటానని భయపడిపోతున్నాడు. తం శశాప కులాచార్య కృతాగసమకామతః నక్షత్ర బంధు శూద్రస్త్వం కర్మణా భవితామునా. నీకు ఇచ్చిన పని నువ్వు శ్రద్ధగా చెయ్యలేదు, గోహత్య చేశావు. సరిగ్గా గమనించుకోకుండా నువ్వు గోవుని సంహరించావు కాబట్టి నువ్వు రక్షించేటువంటి ఈ బాధ్యతకు తగిన వాడివి కాదు. రక్షించేవాడు ఎవరు అంటే క్షత్రియుడే కదా. కాబట్టి నీ భుజబలంతో అందరినీ రక్షించడం అనేది నీ వల్ల కాని పని. గోవుని కూడా రక్షించలేకపోయావు కాబట్టి నీ ధర్మం నుంచి ఇక నీవు చ్యుతుడవైపోతావు, నీ ధర్మానికి తగిన వాడవు నీవు కావు అని శపించాడు. నీవు పేరుకి మాత్రమే క్షత్రియుడివు, కానీ ఆ క్షత్రియ ధర్మం నుంచి నువ్వు చ్యుతుడవైపోయినట్లే. ఇక మీద నీవు ఈ క్షత్రియ ధర్మాన్ని పాటించడానికి అర్హుడవు కాదు, పాటించలేవు అని చెప్పి అతన్ని శాపం పెట్టేశాడు. ఏవం శప్తస్తు గురుణ ప్రత్యగృహాత్ కృతాంజలి అధారయత్ వ్రతం వీర ఊర్ధ్వరేతాహ మునిప్రియం. ఈ విధంగా గురువు వశిష్ఠ మహర్షి శపించంగానే బాధపడినటువంటి ఆ పృషధ్రుడు, నేను చేసిన తప్పుకి తగిన ప్రాయశ్చిత్తం జరిగింది, దీని గురించి నేను బాధపడి ఏం ప్రయోజనము, చేసిన తప్పుకి దండను అనుభవించవలసిందే అని వశిష్ఠ మహర్షి ఇచ్చినటువంటి శాపాన్ని శిరస్సుతో ధరించినటువంటి వాడై ఆయనకు నమస్కారం చేసి అక్కడి నుంచి ఇంకా తపోనిష్టకు బయలుదేరి వెళ్ళిపోయాడు. అధారయత్ వ్రతం వీర, బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ ఉన్నాడు. మునులు ఆశ్రయించేటువంటి మార్గాన్ని ఆచరించడానికి ఇష్టపడ్డాడు. వాసుదేవే భగవతి సర్వాత్మని పరేమలే ఏకాంతిత్వం గతో భక్త్యా సర్వభూత సుహృత్సమః. పరమాత్ముడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువునందు సర్వాత్మకుడైన స్వచ్ఛమైన స్వరూపుడైన శుద్ధ సత్వ సంపన్నుడైనటువంటి ఆ పరమాత్ముడు శ్రీమన్నారాయణుని యందు మనస్సు లగ్నం చేసి అనన్య భక్తితో ఆ స్వామి పట్ల ప్రేమతో ఏకాంతంగా ఆయనే సర్వాత్మకుడు, అందరికీ స్నేహితుడు, సర్వభూతముల యందు సమానభావం కలిగిన వాడని నమ్మి తాను కూడా అటువంటి భావనతోనే ఆ శ్రీ మహావిష్ణువుని ధ్యానం చేస్తూ ఉండిపోయాడు ఈ పృషధ్రుడు. విముక్త సంగ శాంతాత్మ సయతాక్షో అపరిగ్రహ యదృచ్ఛయోపపన్నేన కల్పయన్ వృత్తిమాత్మనః. అతని ప్రవర్తన ఇంకా ఎలా ఉన్నది అంటే విముక్త సంగ, ఏ విధమైనటువంటి సంగములు లేకుండా శాంతంతో కూడినటువంటి హృదయం కలిగినటువంటి వాడై, ఇంద్రియ నిగ్రహంతో ఏమీ పుచ్చుకోకుండా, అంటే ఏ రకమైన భోగాలకు సంబంధించినటువంటి ద్రవ్యాలు స్వీకరించకుండా ఏకాగ్రతతో అనుకోకుండా లభించినటువంటి ఆహారంతోనే తృప్తి పడుతూ అదే తన జీవనము అని ఎంచుకుని ఏ విధమైన ఇంద్రియ వ్యామోహాలు ఏమీ లేకుండా, విషయవాంఛలు లేకుండా మునివృత్తితో దొరికిన దాంతో తృప్తి పడుతూ తపస్సుతో శ్రీమన్నారాయణమూర్తిని స్మరిస్తూ అలా జీవితాన్ని గడిపేస్తున్నాడు. ఆత్మన్యాత్మానమాధాయ జ్ఞానతృప్త సమాహిత విచచార మహిమేతాం జడాంధ బధిరాకృతి. ఈ విధంగా
తన బుద్ధినంతా తన స్వస్వరూపం మీదే నియమంగా ఉంచుకుని నేనెవరు, పరమాత్మ చైతన్యమే తప్ప ఈ దేహభ్రాంతి పనికిరాదు అని ఆలోచించి జ్ఞాన మార్గంతో తృప్తుడై ఏకాగ్రతతో కూడి సమస్తమైన ఈ భూమండలం మీద సంచరిస్తూ ఉన్నాడు. ఎలాగా అంటే ఒక జడుని వలె, అంధుని వలె, చెవిటివాని వలె. అందరూ చూచిన వాళ్ళు ఇతనిలో ఉన్న జ్ఞానాన్ని గుర్తించకుండా ఇతడో పిచ్చివాడు అనుకునే విధంగా జ్ఞానాన్ని తనలోనే దాచుకుని పరమాత్మను అన్వేషిస్తూ జ్ఞాన మార్గంతో భూమి అంతా సంచరిస్తూ ఉన్నాడు. ఆ పృషధ్రుడనే పేరు కలిగినటువంటి వైవస్వత మనువు యొక్క పుత్రుడు. ఏవం వృత్తో వనంగత్వ దృష్ట్వా దావా అగ్నిముత్థితం తేనోపయుక్త కరణో బ్రహ్మప్రాప పరముని. ఓ పరీక్షిన్ మహారాజా, ఈ విధంగా వైవస్వత మనువు పుత్రులలో పృషధ్రుడనే పేరు కలిగినటువంటి వాడు తపో మార్గాన్ని అనుసరిస్తూ అరణ్యంలో సంచరిస్తూ ఒకానొక సందర్భంలో దావాగ్నిలో పడిపోయి ఆ అగ్ని చేత దహింపబడినటువంటి దేహము కలిగినటువంటి వాడై నిరంతరము విష్ణువుని ఆశ్రయించి ఆయన్నే ధ్యానించటం వల్ల ఆ పరమాత్మను చేరుకున్నాడు. ఇది ఆ వైవస్వత మనువు పుత్రులు 10 మందిలో పృషధ్రుడనేటువంటి పేరు కలిగిన ఆ మహానుభావుని యొక్క చరిత్ర. ఇంత గొప్పది ఆ వైవస్వత మనువు యొక్క దివ్యమైనటువంటి వంశము అని ఆ వంశానికి సంబంధించిన వివరాలన్నీ వర్ణించి చెబుతూ చక్కగా అందులో ఆ పుత్రులలో పృషధ్రుడనే పేరు కలిగినటువంటి ఆ వైవస్వత మనువు కుమారుని గురించి వర్ణించి చెప్పారు. ఇలాగే తక్కినటువంటి వారి విషయాలు కూడా వర్ణింపబడి ఉన్నాయి. అవి కూడా మనం తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.